సీక్వెల్ జై హనుమాన్ లో రిషబ్ శెట్టి హీరోగా నటిస్తున్నాడు. ఇందుకు 130 రోజుల కాల్ షీట్స్ ఇస్తున్నాడు. ఈ సినిమాకి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. దీంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ పై ఉత్కంఠ నెలకొంది. కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి 130 రోజుల కాల్ షీట్స్ కేటాయించాడట. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. హనుమాన్ విజయం తర్వాత ఈ సీక్వెల్ పై అంచనాలు ఆకాశాన్నంటాయి. రిషబ్ డెడికేషన్ చిత్ర నాణ్యతను పెంచుతోంది. ప్రశాంత్ వర్మ యూనివర్స్ మరింత విస్తృతమవుతోంది. ఇందులో మిథాలజీ, యాక్షన్ ఎలిమెంట్స్ కలుపుతున్నారు. అభిమానులు ఈ కాంబినేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో ఆకర్షణ పొందుతుందని అంచనా. రిషబ్ డెడికేషన్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా చేస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రం కోసం భారీ అడ్వాన్స్ తీసుకున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ మొత్తం చెల్లించింది. ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత ఈ సినిమా రానుంది. దీని వివరాలు చూద్దాం. పవన్ కళ్యాణ్ మరో సినిమాకు అడ్వాన్స్ తీసుకున్నాడు. ఆయనకు కేవీఎన్ ప్రొడక్షన్స్ 20 కోట్లు చెల్లించింది. హరిహర వీరమల్లు తర్వాత ఓజీ సూపర్ హిట్ అయింది. ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత కేవీఎన్ వారి ప్రాజెక్ట్ స్టార్ట్ కానుంది. చిరంజీవి బాబీ కాంబోలో టాలీవుడ్ లో అడుగు పెడుతున్న కేవీఎన్ సంస్థ సినిమాని పవన్ అంగీకరించాడు. అయితే డైరెక్టర్ ఇంకా ఖరారు కాలేదు. కానీ ఈ అప్డేట్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. అయితే ఇందులో నిజమెంతో తెలియాలి. ఫ్యాన్స్ పవన్ సినిమాలకి దూరం అవుతారని అనుకున్నారు. కానీ ఈ డీల్ మాత్రం వారిని ఆనందంలో నింపింది. సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ 2 తర్వాత సుందర్ సీతో సినిమా చేస్తారట. ఆ తర్వాత కమల్ తో చివరి చిత్రం ఉంటుందట. ఈ చిత్రం తర్వాత ఆయన రిటైర్ అవుతారని వార్తలు వస్తున్నాయి. ఆ విషయం గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. రజనీకాంత్ జైలర్ 2తో ఫుల్ బిజీగా ఉన్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ హైప్ ఉంది. దీని తర్వాత సుందర్ సీతో ఒక చిత్రం ఉంటుంది. ఆ తర్వాత కమల్ తో మల్టీ స్టారర్ చివరి సినిమా కానుందని సమాచారం. ఈ 2 చిత్రాల తర్వాత ఆయన రిటైర్ అవుతారని బస్ నడుస్తోంది. దీంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అయితే ఇందులో నిజానిజాలు తెలియాలి. ప్రస్తుతం రజనీ లైనప్ లో ఇవి మాత్రమే ఉన్నాయి. అందుకే అభిమానులు ఆందోళన చెందుతున్నారు.